ద్వాదశ రాశుల వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు సాధారణంగా అనుకూలమైన రోజు. కానీ మీరు ఈరోజు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఈరోజు కాస్త అలసటగా నీరసంగా ఉండే అవకాశం ఉంది. మీరు మీ పనిలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈరోజు ఇంటికి స్నేహితులు కానీ అతిథులు కానీ వచ్చే అవకాశం ఉంది. వాళ్లను కలిసిన తర్వాత సంతోషంగా ఉంటారు. వారితో గడిపిన సమయం మీకు ఆనందదాయకంగా ఉంటుంది. ఈరోజు మీరు మీడియా ద్వారా కొన్ని శుభవార్తలను అందుకుంటారు. శివారాధన చేయటం వల్ల ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. వృషభ రాశి వారికి ప్రోత్సాహకరమైన రోజు. ఈరోజు మీరు వినోదభరితమైన సంతోషకరమైన క్షణాలను గడపగలుగుతారు. ఈరోజు మీరు చాలా కాలంగా వాయిదా వేస్తున్న పనిని పూర్తి చేస్తారు. మీ జీవిత భాగస్వామితో షాపింగ్ చేయాల్సి ఉంటుంది. ఈరోజు మీరు మీ పిల్లలతో సమయాన్ని గడపటానికి కూడా అవకాశం ఉంటుంది. మొత్తం మీద మీరు మీ కుటుంబ సభ్యులతో అనుకున్నంత సమయం గడపగలుగుతారు. అలాగే పిల్లలకి సంబంధించిన చదువు ఏర్పాట్లపై శ్రద్ధ చూపుతారు. ఈరోజు వినాయకుణ్ణి గరికతో పూజించటం వల్ల అంతా శుభమే కలుగుతుంది. మిథున రాశి వారికి ప్రోత్సాహకరమైన రోజు. కానీ ఈరోజు మీరు కొన్ని అనుకున్న పనుల కంటే అదనపు పని బాధ్యతలను కూడా చేయవలసి ఉంటుంది. ఈరోజు మీరు మీ పనిని ఒక ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలి. అప్పుడే మీ పనులన్నీ పూర్తవుతాయి. ఈరోజు మీరు మీ ప్రియమైన వారితో సమయం గడపటానికి అవకాశం ఉంది. అలాగే మీరు వినోదానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతోషంగా గడపటం కోసం డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. ఈరోజు వివాహం చేసుకునే వ్యక్తులు మంచి వివాహ ప్రతిపాదనను పొందుతారు. అలాగే మీరు కొత్త వాహనాన్ని లేదా ఇంటికి కొన్ని కొత్త వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈరోజు ఈ రాశివారు లక్ష్మీదేవిని ఆరాధించటం శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు వినోదాత్మకంగా ఉంటుంది. ఈరోజు మీరు ఏదైనా కొత్త పని చేయటానికి అలాగే కొత్త పని నేర్చుకోవటానికి అనుకూలమైన సమయం. మీరు ఒక స్నేహితుడు లేదా బంధువు నుంచి శుభవార్తను వింటారు. అలాగే ఈరోజు మీరు మీ సోదరుల సహకారంతో కొన్ని పనులను పూర్తి చేయగలుగుతారు. మీ కుటుంబం స్నేహితుల మద్దతు ఈరోజు మీకు చాలా సహాయపడుతుంది. మీరు మీ పనిలో విజయం సాధిస్తారు. ఈరోజు మీరు మీ అలవాట్లను అలాగే పిల్లల సంతోషం కోసం డబ్బు ఖర్చు చేస్తారు. మీరు ఈరోజు కుటుంబాన్ని ఎక్కడికైనా తీసుకెళ్లే అవకాశం ఉంది. కుటుంబంతో గడపటం వల్ల ఈరోజు మీకు ఆహ్లాదకరమైన రోజు అని చెప్పొచ్చు. శివారాధన చేయటం అలాగే లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవటం వల్ల ఈ రోజు మీకు అంతా మంచి జరుగుతుంది. సింహరాశి వారికి అనేక రకాల ఆలోచనలు ఉంటాయి. ఈ రోజు ఇది వారిని మానసికంగా గందరగోళానికి గురి చేసే అవకాశం ఉంది. అలాగే కుటుంబానికి సంబంధించిన ఏదైనా సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఈరోజు మీ సమస్య గురించి ఇంట్లోని పెద్దవాళ్లతో మాట్లాడటం మంచిది. ఉద్యోగస్తులు ఈరోజు పని నుంచి సమయాన్ని వెచ్చిస్తారు. ఈరోజు మీరు ఎలక్ట్రికల్ ఉపకరణాల కోసం డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. శివారాధన చేయటం అలాగే గణపతి అష్టోత్తరం చదువుకోవటం వల్ల ఈరోజు వీరికి అంతా మంచి జరుగుతుంది. కన్యా రాశి వారు ఈరోజు సరదాగా ఉంటారు. ఈ రాశి వారికి ఈరోజు నచ్చిన కొన్ని పనులు చేసుకునే అవకాశం లభిస్తుంది. ఈరోజు మీరు రుచికరమైన ఆహారం వైపు కూడా మొగ్గు చూపుతారు. అలాగే కుటుంబ జీవితంలో ఈరోజు మీరు సంబంధాల మధ్య మంచి సమన్వయాన్ని కొనసాగించగలుగుతారు. మీరు అనుకున్న పనులు ఏవైనా పూర్తయితే మీ ఆనందానికి అవధులు ఉండవు. ఈరోజు కిరాణా అలాగే బట్టల వ్యాపారంలో ఉన్న వ్యక్తులు ఈరోజు మంచి ఆదాయాన్ని పొందబోతున్నారు. మొత్తం మీద కన్యా రాశికి ఈరోజు అన్ని శుభ ఫలితాలే ఉన్నాయి. తులారాశి వారికి ఈరోజు చాలా మంచి రోజు అవుతుంది. మీ శ్రమ తెలివితేటలతో మీ పనిని పూర్తి చేసే అవకాశం మీకు లభిస్తుంది. మీరు ఈరోజు మీ కుటుంబం నుండి పూర్తి మద్దతు పొందుతారు. కానీ మీరు మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీరు ప్రతి విషయంపై మీ అభిప్రాయాన్ని చెప్పటం అలాగే మీ కోపాన్ని నియంత్రించుకోవటం ఈరోజు ముఖ్యం. అలాగే మీ కోరికలు అభిరుచులలో కొన్నింటిని నెరవేర్చడానికి ప్రయత్నిస్తారు. మొత్తం మీద ఈరోజు తులారాశి వారికి కూడా ఈరోజు అనుకూలంగానే ఉంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు ఈరోజు మీ పనికి సంబంధించి కొన్ని శుభవార్తలను అందుకోవచ్చు. ఇది మీ మనస్సును సంతోషపరుస్తుంది. వ్యక్తిగత సంబంధాలకు కూడా ఈరోజు చాలా అనుకూలమైన రోజు. మీ స్నేహితులతో సంభాషించే అవకాశం మీకు లభిస్తుంది.
ఆరోగ్యానికి సంబంధించి మీకు పెద్దగా సమస్యలు ఉండవు. వ్యాపారంలో కొత్త ప్రణాళికలను అనుసరించడం ద్వారా మీరు మీ పనిలో పురోగతి సాధించగలుగుతారు. విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వృశ్చిక రాశి వారికి ఈరోజు మంచిది. ధనుసు రాశి వారికి ఈరోజు గందరగోళంతో కూడిన రోజులాగా కనిపిస్తుంది. ఎందుకంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తాయి. శ్రమతో కూడిన ఫలితం దక్కుతుంది. ఈరోజు మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది మానసిక క్షోభను కలిగిస్తుంది. ఈరోజు మీరు మీ కుటుంబ జీవితం బాధ్యతలపై పూర్తిగా దృష్టి పెట్టాలి. పెద్దవాళ్ల నుంచి మీరు కొన్ని మాటలు పడే అవకాశం ఉంది. పెద్దలు మీపై కోపం తెచ్చుకోవచ్చు. మీరు మీ కుటుంబం, స్నేహితులతో సమయాన్ని గడపటానికి అవకాశాన్ని సరిచూసుకోవాలి. ఈరోజు శివారాధన చేయటం, లింగాష్టకం చదువుకోవటం వల్ల, అలాగే లక్ష్మీ అమ్మవారిని ఎర్రని పుష్పాలతో పూజించటం వల్ల అంతా శుభమే కలుగుతుంది. మకర రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. మీ ప్రయత్నాల వల్ల ఈరోజు మీరు మంచి విజయాన్ని పొందుతారు. ఈరోజు మీరు మీ స్నేహితులతో వినోదంగా గడిపే అవకాశం ఉంటుంది. ఈరోజు కొన్ని వినోదాత్మక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులు ఈరోజు ఆఫీస్, రాజకీయాలు, గాసిప్లకు దూరంగా ఉండాలి. మీ ఇమేజ్కి హాని కలిగించే ఏదైనా కమ్యూనికేషన్ ఎవరికీ చెప్పొద్దు. విష్ణు సహస్రనామ పారాయణం చేయటం, అలాగే లక్ష్మీ అమ్మవారిని ఎర్రటి పుష్పాలతో పూజించటం వల్ల మీరు అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. కుంభరాశి వారు ప్రమాదకర పనులకు దూరంగా ఉండాలి. ఈరోజు మీ స్నేహితులు కొందరు అపరిచితుల్లా ప్రవర్తిస్తారు. ఈరోజు మీరు చాలా బాధ్యతలను కలిగి ఉంటారు. ఇది కొన్ని మానసిక సమస్యలను కలిగిస్తుంది. ఇంటి పనుల్లో మీ జీవిత భాగస్వామి సహాయం అవసరంగా ఉంటుంది. ఈరోజు మీరు వాహనాలు, ఎలక్ట్రికల్ ఉపకరణాల కోసం డబ్బు వెచ్చించవలసి ఉంటుంది. ఆహారపు అలవాట్లపై సంయమనం పాటించటం, మాంసాహారం, మద్యపానానికి దూరంగా ఉండటం మంచిది. శివారాధన చేయటం శ్రేయస్కరం. మీనరాశి వారికి ఈరోజు నిస్తేజంగా కానీ ఆహ్లాదకరంగా కానీ ప్రారంభం కానుంది. స్నేహితులు, పరిచయస్తులు మీ ఇంటికి రావచ్చు. మీరు ఈరోజు పిల్లల నుంచి పూర్తి మద్దతు పొందుతారు. కానీ మీరు మీ దినచర్య, ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించటం అవసరం. ఆర్థిక విషయాలలో ఈరోజు మీరు మీ ఖర్చులను నియంత్రించవలసి ఉంటుంది. లేకపోతే అనుకున్న దానికన్నా ఎక్కువగా ఖర్చు చేయవలసి ఉంటుంది. మితిమీరిన ఉత్సాహంతో ఏ పని చేయకండి. ఏ పని చేసినా ఆలోచించి చేయటం మంచిది. గణపతి స్తోత్రం పఠించటం వల్ల ఈరోజు మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి.